నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. జపాన్లో మునిగిపోతున్న అంతర్జాతీయ విమానాశ్రయం, $20 మిలియన్ సముద్రం పాలు. గడ్డ కట్టిన దాల్ సరస్సు, ఇబ్బందులు పడుతున్న పర్యాటకులు. జగన్ మూడో జాబితాపై ఎమ్మెల్యేల టెన్షన్, తాడేపల్లికి క్యూ కట్టిన నేతలు. ఆంధ్రప్రదేశ్లో ఈసీఐ పర్యటన ఖరారు, తొలి విడతలోని అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు కసరత్తు. శేషాచల అడవుల్లో మాటేసిన చిరుతలు, అమలు కాని వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు. తిరుపతిలో కానరాని ప్లాస్టిక్ నిషేధం, నిద్రావస్థలో అధికార గణం. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ కాకరేపుతోంది. అత్యల్ప ఉష్ణోగ్రతల్లోనూ ముచ్చెమటలు పట్టిస్తోంది. సీఎం జగన్ విడుదల చేస్తున్న జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేవో అని కలవరం మొదలైంది. వై నాట్ 175 ఈ టార్గెట్ను రీచ్ కావాలంటే మార్పే మంత్రమని భావిస్తోంది వైసీపీ అధిష్టానం. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై వేర్వేరుగా సర్వేలు చేయిస్తూ అభ్యర్థులను మారుస్తోంది. దీనికోసం సుదీర్ఘ కసరత్తులు చేస్తున్నారు. ఏపీ సీఎం, వైసీపీ అధినేత సీఎం జగన్ సామాజిక అంశాలు, బలం, బలగం అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని నియోజకవర్గ ఇన్ఛార్జ్లను ప్రకటిస్తున్నారు. మొదటి విడతలో 11 మంది, రెండో విడతలో 27 మంది ఇన్ఛార్జ్లను ప్రకటించిన సీఎం జగన్ మూడో విడతపై దృష్టి సారించారు. వైసీపీలో మార్పులు చేర్పులపై తాడేపల్లి కేంద్రంగా కసరత్తు చేస్తున్నారు. తొలి, రెండవ జాబితాతోనే ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించిన వైసీపీ అధిష్టానం థర్డ్ లిస్టుపై కూడా కసరత్తు వేగవంతం చేసింది. ఇవాళ కూడా నియోజకవర్గాల వారీగా మార్పులు చేర్పులపై మంతనాలు జరిగాయి. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల రాకతో సీఎం క్యాంపాఫీసు సందడిగా మారింది. ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ తరుణంలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల ప్రక్రియపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అయితే మరికొద్ది రోజులు పర్యటనలు చేసి ఇంకొందరిని సంప్రదించి షెడ్యూల్ను విడుదల చేస్తామని ఈసీ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఏపీలో ఎన్నికలు మొదటి దశలోనే ముగించేలా ప్రణాళికలు రచిస్తోంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏపీ అసెంబ్లీ, లోక్సభతో పాటు తమిళనాడు లోక్సభకు తొలి దశలోనే ఎన్నికలు పూర్తి చేయాలని యోచిస్తోంది. జనవరి 7 నుంచి లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం ముందుగా తమిళనాడులో పర్యటించనుంది. అక్కడి 39 లోక్సభ స్థానాలకు సంబంధించిన పోలింగ్ నిర్వహణపై ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. ఆ తరువాత జనవరి 9, 10 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. జిల్లా స్థాయి అధికారులతో పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని శాఖల అధికారులతో సంప్రదింపులు జరుపుతారు. అలాగే ఓటర్ల జాబితాలోని లోపాలను, ఇప్పటికే సిద్ధమైన ముసాయిదాలోని లోపాలను పరిశీలిస్తారు. జనవరి చివరి వారానికి తుది ఓటర్ల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు గతంలో నిర్వహించినట్లుగా తొలి దశలోనే ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. 2019లో ఏప్రిల్ 14న ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ మే 19తో ముగిసింది. ఇందులో దేశవ్యాప్తంగా లోక్సభ, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈసారి దేశవ్యాప్తంగా జరిగే లోక్సభ ఎన్నికలను 6 లేదా 7 విడతల్లో నిర్వహించాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం కార్యాచరణను రూపొందించి ముందుకు సాగుతోంది. వర్షపు నీరు వృధా కాకుండా ఒడిసి పట్టుకోవడం కోసం తిరుపతి నగరపాలక సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ నవోదయ కాలనీలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న పర్వియస్ కాంక్రీట్ టెక్నాలజీ పనులను డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పరిశీలించారు. ఐఐటి నిపుణుల సూచనల మేరకు భూగర్భ జలాలలో నీటి మట్టాన్ని పెంచడం కోసం, వర్షపు నీరు వృధా కాకుండా ఒడిసి పట్టుకోవడం కోసం ప్రప్రథమంగా
పర్వియస్ కాంక్రీట్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. కొత్త టెక్నాలజీతో తిరుపతి ఐఐటి వారి కృషితో వచ్చిన పర్వియస్ కాంక్రీట్ పేవ్మెంట్ టెక్నాలజీతో ఓ రోడ్డును ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్నాం స్థానిక 6వ వార్డులో. ఈ టెక్నాలజీ వలన వేసినటువంటి కాంక్రీట్ రోడ్డులో వర్షం పడిన వర్షపు నీళ్ళల్లో కూడా భూమిలోకి ఇంకిపోయేటట్టుగా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. తద్వారా పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలను బాగా పెంచినటువంటి వాళ్ళం అవుతాం. ఇప్పుడు 2 నుంచి 3 రోడ్లలో ఈ టెక్నాలజీని వాడుతున్నాం. వీటి రిజల్ట్స్ చాలా చక్కగా ఉన్నట్లయితే తిరుపతి నగర వ్యాప్తంగా భవిష్యత్తులో ఇదే టెక్నాలజీని వినియోగించి రోడ్లు వేయదలుస్తుంది నగరపాలక సంస్థ. ఈ రోడ్ల కారణంగా నీళ్లు ఏ వర్షపు నీరు రోడ్డు మీద పడినా ఆ నీరంతా కూడా భూమిలోకి ఇంకిపోతుంది. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే నగరాల్లో కాంక్రీట్ మయమైపోయిన తర్వాత వర్షపు నీరంతా కూడా డ్రైన్లో పోయేసి బయటికి వెళ్ళిపోతున్నాయి. భూగర్భ జలాల స్థాయి చాలా తగ్గిపోతుంది. ఆ లెవెల్స్ తగ్గిపోవడం వలన నీటి ఎద్దడి వస్తుంది. ఇలాంటి రోడ్లు ఉండడం మూలంగా ఏమవుతుందంటే వర్షపు నీరునంతా కూడా భూమిలోకి పంపించుకోగలిగి పక్కనే ఉన్నటువంటి బోర్ పాయింట్లన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి. దానివలన నీటి ఎద్దడి కూడా భవిష్యత్తులో ఉండబోదన్నది ఈ టెక్నాలజీ వలన స్పష్టంగా తెలుస్తుంది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో కల్తీ ఆహార పదార్థాల తయారీ అటు భక్తులు ఇటు స్థానికుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తోంది. ఈ దందా రోజురోజుకు శృతిమించిపోతుండడంతో జనం రోగాల బారిన పడుతున్నారు. కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. నిత్యావసర సరుకులు మొదలు చిన్నపిల్లలు తాగే పాలు, బిస్కెట్లు కూడా కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పక్కోడి ప్రాణానికి ఏమైతే మనకు పైసలే ముఖ్యమంటూ ఆహార పదార్థాలను యథేచ్ఛగా కల్తీ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తిరుపతి నగరంలో ఈ కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆర్టీసీ బస్టాండ్, లీలామహల్ రోడ్డు, తుడా రోడ్డు, శ్రీనివాసం, విష్ణునివాసం సమీపంలోని ప్రాంతాలతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్లు, మాంసాహార ఉత్పత్తులు అధికంగా విక్రయిస్తుంటారు. వీటిలో వినియోగించే పదార్థాలు పలు వ్యాధులకు కారణమవుతున్నాయి. క్యాన్సర్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, చర్మ వ్యాధులు వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే కార్పొరేషన్ ఆరోగ్య శాఖ అధికారి కానీ, ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం తూతూ మంత్రంగా తనిఖీలు చేసి జరిమానాలతో సరిపెడుతున్నారు. పూర్తిగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో హోటళ్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తిరుపతి నగరానికి ప్రతిరోజు 40,000 నుంచి 50,000 మంది వరకు యాత్రికులు వస్తుంటారు. దైవ దర్శనార్థం వచ్చిన వారికి సమయం తక్కువగా ఉండడంతో చాలామంది రోడ్లపై తయారైన తినుబండారాలను తీసుకుని హడావిడిగా వెళ్ళిపోతుంటారు. హోటళ్ల నిర్వాహకులు కనీసం శుచి శుభ్రత పాటించకుండా ఆహార పదార్థాలను తయారు చేస్తుంటారు. చాలామంది ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో చేరిన సంఘటనలు ఉన్నాయి. ఎక్కువగా రద్దీ ప్రాంతాల్లోని బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆకట్టుకునే రంగులతో మసాలాలు దట్టించిన ఆహారం, నూనెల్లో వేయించిన పదార్థాలు, చూస్తూనే నోరూరించేలా ఉండే కర్రీలు సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. వీటి తయారీలో వాడే కృత్రిమ రంగులు, కల్తీ నూనెలు అత్యంత ప్రమాదకరమని అధికారులు ధృవీకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో సేకరించిన శాంపిల్స్లో క్యాన్సర్ కారక పదార్థాలు ఉంటున్నాయని, ఇవి తింటే రోగాలు తప్పవని ఆహార నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజనను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలకు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో కొంత వైఫల్యం చెందింది. పరిపాలన వికేంద్రీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో తిరుపతి జిల్లాను ఏర్పాటు చేసింది. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేటతో ఏర్పాటైన కొత్త జిల్లాకు కలెక్టరేట్ ఏర్పాటు కోసం తర్జన భర్జనలు పడిన అధికారులు ఎట్టకేలకు తిరుచానూరు సమీపంలోని దామినేడు వద్ద టీటీడీ నిర్మాణం చేసిన శ్రీ పద్మావతి యాత్రికుల వసతి సముదాయాన్ని జిల్లా కలెక్టరేట్గా మార్చారు.
అయితే తిరుపతికి దూరంగా కలెక్టరేట్ ఉండడంతో ప్రజలు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వినతులు సమర్పించడానికి వెళ్లాలంటే ఎంతో వ్యయప్రాసలకు ఓర్చాల్సి వస్తోంది. కనీసం ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీ బస్సులు కూడా నడపకపోవడంతో పేద ప్రజలు వందల రూపాయలు ఇచ్చి ఆటోల్లో కలెక్టరేట్కు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. కలెక్టరేట్లోని కొన్ని ప్రభుత్వ శాఖలను తిరుపతి నగరంలో ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అర్జీలు తీసుకొని తమ సమస్యలపైన కలెక్టర్ గారికి కానీ జాయింట్ కలెక్టర్ కానీ చెప్పుకోవడానికి వెళితే అక్కడ చాలా లాంగ్ దూరంలో ఉండడం వల్ల చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. దానికి సపరేటమైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఏవి బస్సులు టౌన్ బస్సులకు సంబంధించినటువంటిది పోయే పరిస్థితి కలెక్టర్ కార్యాలయం దగ్గర లేదు. ఒక్కొక్క ఆటోకు పోవాలనుకుంటే తిరుపతి బస్ స్టాండ్ దగ్గర నుంచి దాదాపు 200 రూపాయల నుంచి 300 రూపాయల దాకా పోవడానికి రావడానికే ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ సౌకర్యాలన్నింటినీ కూడా మెరుగుపరచాలన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ తిరుపతి బస్ స్టాండ్ నుంచి ఒక 2, 3 ప్రతి సోమవారము కలెక్టర్ కార్యాలయానికి కనుక బస్సులు ఏర్పాటు చేయగలిగితే చాలామంది అర్జీదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇతర బిల్డింగులకు సంబంధించినటువంటి సౌలభ్యం కోసం ఏవైతే ప్రజలకు ముఖ్యమైనటువంటి అవసరాలు ఉన్నాయో అవసరాలను తీర్చడానికి కావాల్సినటువంటి సముదాయాలన్నింటినీ కూడా బిల్డింగు సముదాయాలకు సంబంధించిందంతా కూడా ఈ టౌన్లో ఏర్పాటు చేసుకుంటే ప్రజలకు ఉపయోగపడంగా ఉంటుంది. ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా నగరాన్ని మరింత శుభ్రంగా ఉంచాలని, నిషేధిత ప్లాస్టిక్ సంచులు వాడొద్దంటూ నగరపాలక సంస్థ అధికారులు చెత్త వాహనాల మైక్ల ద్వారా నిత్యం ఊదరగొడుతున్నా ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. పెరుగుతున్న పట్టణీకరణతో కాలుష్య నివారణ చర్యలను తీసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందుతున్నారు. పర్యావరణ పరిరక్షణ అన్నది కేవలం నినాదంగా మారింది. ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగి అనేక కాలుష్య సమస్యలకు కారణంగా తయారవుతున్నాయి. నిషేధిత ప్లాస్టిక్ సంచులను విక్రయించే టోకు చిల్లర వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లు అందుతున్నందునే అధికారులు దాడులు చేయడం మర్చిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా విచ్చలవిడిగా ప్లాస్టిక్ సంచులు ఉపయోగిస్తున్నా పట్టించుకోవడం లేదు. నగరంలోని కాలువల నుంచి వందల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు బయటకు తెస్తున్నామని సాక్షాత్తు అధికారులే చెబుతుంటే నిషేధం నగరంలో ఎలా అమలు అవుతోందో అర్థం చేసుకోవచ్చు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్పై పూర్తి నిషేధాన్ని విధించినట్లు కేంద్రం ప్రకటించినా ఖచ్చితంగా అమలు చేయాలని స్థానిక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తున్నా, తీర్మానాలను ఆమోదిస్తున్నా వినియోగం, విక్రయం రెండూ ఆగడం లేదు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్పై సంపూర్ణ నిషేధాన్ని అమల్లోకి తెచ్చినట్లు కార్పొరేషన్ అధికారులు లెక్కకు మించినన్ని సార్లు ప్రకటించి వ్యాపారుల వద్దంటున్న నిషేధిత ప్లాస్టిక్ సంచులు స్వచ్ఛందంగా తమకు అప్పగించాలంటూ హెచ్చరికలు పంపినా ఫలితం లేకుండా పోతోంది. ఆ మధ్య 2 సార్లు నిషేధిత ప్లాస్టిక్ను అధికారులు స్వచ్ఛందంగా వ్యాపారుల నుంచి సేకరించినా ఆపై వాటి పునర్వినియోగం, విక్రయాలు ఆపలేకపోతున్నారు. అధికారులకు క్రమం తప్పకుండా ముడుపులు అందుతున్నందునే నిషేధిత ప్లాస్టిక్ సంచులు, క్యారీ బ్యాగ్ల విక్రయ వ్యాపారులపై దాడులు నిలిపివేశారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పుడప్పుడు దాడులు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నా కంటి తుడుపు చర్యగానే మిగులుతోంది. వాస్తవానికి నిషేధిత ప్లాస్టిక్ సంచులు, వస్తువులను వ్యాపారులు విక్రయించకుండా, ప్రజలు వినియోగించకుండా తనిఖీలు చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు కనిపించడం లేదు. ఫలితంగా నగరంలోని వ్యాపారులందరూ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ సంచులు యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకం వలన పర్యావరణంలో మార్పులు రావడం, ఉష్ణోగ్రతలో మార్పులు రావడం జరుగుతోంది. కాలుష్యం క్రమంగా ప్రజలను రోగగ్రస్తులుగా మారుస్తోంది. క్యాన్సర్, గుండె జబ్బులకు కారణమవుతోంది. అనేకుల్లో అకాల వృద్ధాప్యాన్ని కలిగిస్తోంది. వీటి నుంచి దూరంగా ఉండాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించి పేపర్ బ్యాగ్లు, జనపనార, కాటన్ సంచులను వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకానికి మనం ఆల్రెడీ కూడా సర్ప్రైజ్ రైడ్స్ చేస్తున్నాము. ఇదివరకే ఒక 2 వారాల క్రితం కూడా మనం భారీగా ప్లాస్టిక్ నిల్వలను స్వాధీనం చేసుకున్నాము. ఏపీ పొల్యూషన్ బోర్డుతో మనం కొలాబరేట్ అయ్యి కూడా ఈ రైడ్స్ని కండక్ట్ చేస్తున్నామండి. సో సర్ప్రైజ్ రైడ్స్ మంత్లీ ఒక 2 డేస్ నుంచి 3 డేస్ మనం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి కమిషనర్ గారు మనం ఆల్రెడీ అధికారికంగా ప్రకటించారు. ఎవరు కూడా ప్లాస్టిక్ కవర్స్ 120 మైక్రాన్ల కంటే పరిధిలో తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లు వాడడానికి వీలు లేదు. అది కాకుండా ఈ మధ్య ప్లాస్టిక్ లాగా కనిపించే పాలిస్టరీన్ బ్యాగ్స్ వాడుతున్నారు చాలామంది, పాలీప్రోపిలిన్. ఇవన్నీ కూడా బ్యాండ్ అండి. ఇవన్నీ థర్మల్లీ హీటెడ్ ప్లాస్టిక్స్ కింద వస్తాయి. అది కాకుండా మనకి ఫోర్కులు కానీ, స్పూన్లు కానీ, థర్మాకోల్ షీట్లకు సంబంధించిన కానీ, థర్మాకోల్ ప్లేట్లు కానీ ఏవి కూడా ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ సింగిల్ యూజ్ కూడా మనకు స్ట్రిక్ట్గా బ్యాన్ ఉంది. దీని మీద మనం తగు ఫైన్స్ కూడా మనం వేస్తున్నాము. ఈ రోజు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి రాజేష్ బిందాల్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్, చలనచిత్ర నిర్మాత గాయకుడు జితేంద్ర మదనన్ని, సినీ నటుడు రామచంద్రరాజు, శ్రీలంక ఎంపీ వేలుస్వామి రాధాకృష్ణన్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేయగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. పండుగలు రాను రాను సహజత్వాన్ని కోల్పోయి కృత్రిమత్వాన్ని సంతరించుకుంటున్నాయని, ఇది మంచిది కాదని 15వ డివిజన్ కార్పొరేటర్ శాలిని మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తిరుపతి 15వ డివిజన్ పరిధిలోని ఎంజీఎం హైస్కూల్లో భోగి, సంక్రాంతి, కనుమ పండుగ వేడుకల్ని స్థానిక కార్పొరేటర్ శాలిని మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, అర్బన్ ఎంఈఓ బాలాజీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సంబరాల్లో విద్యార్థులు సంప్రదాయ దుస్తులను ధరించి మన పండగ విశిష్టతను తెలిపేలా వివిధ రకాల కార్యక్రమాల్ని చేపట్టారు. భోగి మంటలు వేసి, గాలిపటాలు ఎగురవేసి, రంగురంగుల ముగ్గులు పెట్టి, గొబ్బెమాల పాటలు పాడారు. గంగిరెద్దులు, డూడు బసవన్నలు, హరిదాసులు, బుడబొక్కల వేషధారణలతో పిల్లలు సందడి చేశారు. పెద్ద ఎత్తున పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసి పిల్లలందరి చేత ఈ భోగి మంటలు వేయించడం, అలానే గొబ్బిళ్లను ఆడించడం ఇలాంటివన్నీ చేస్తూ వచ్చారు. ఈసారి మరింత పెద్ద ఎత్తున పిల్లలందరి చేత దీంట్లో పార్టిసిపేట్ చేయించి అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా తిరుపతి ప్రజలకు మీకు పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మేము ఇటువంటి సంబరాలు నిర్వహించడానికి ముఖ్య కారణం పిల్లలకందరికీ కూడా మన సంస్కృతి సంప్రదాయాలు తెలియాలి అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఇవన్నీ కూడా మనము చెప్పడం కన్నా చూపిస్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచనతో మేము ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మేము ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఇక్కడ చేయడానికి మాకు ముఖ్య స్ఫూర్తిదాత అయినటువంటి శ్రీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే శ్రీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ భూమన అభినయ్ అన్నకు మేము ప్రత్యేకించి కూడా ధన్యవాదాలు, అలాగే కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం. తిరుపతి అభివృద్ధి పట్ల విజన్తో పనిచేస్తున్న యువ నాయకుడు భూమన అభినయ్ రెడ్డిని రాబో ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించాలని 23వ డివిజన్ కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు కోరారు. తిరుపతి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి రాబో ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని కోరుతూ అలిపిరి పాదాల మండపం వద్ద 23, 29 డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఇంటిలో కూడా స్వయంగా వారే వచ్చి స్టిక్కర్లు ఇంటికి అంటించుకోవడం, మేము జగన్ వెంటే ఉంటాము, భూమన అభినయ్ గారిని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం, ఈ తిరుపతి అభివృద్ధిలో మేము కూడా వారిని గెలిపించడం ద్వారా భాగస్వాములు అవుతామని చెప్పి ముక్తకంఠంతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజున 23, 29 వార్డుల్లో కనబడుతూ ఉన్నాయి. ఇదే ఉత్సాహంతో భగవంతుని యొక్క ఆశీర్వాదములతో మేము ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి వారు విజయం సాధించేంత వరకు కష్టపడి పనిచేస్తామని చెప్పి వార్డు నాయకులం అందరం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన అభినయ్ గారికి తిరుపతిలో సీట్ ఇచ్చినందుకు ఖచ్చితంగా మనము అభినయ్ రెడ్డి గారిని గెలిపించి మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి అదేవిధంగా మా వార్డులో కూడా మెజార్టీ తెప్పిస్తామని కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అంగన్వాడీలు చేస్తున్న నిరసనపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు అంగన్వాడీ కార్మికులకు మద్దతుగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎస్మా చట్ట పరిధిలోకి వస్తారని చెప్పి భయపెట్టడం కోసం ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇది. ఈరోజు భయపెట్టి లేదంటే ఉద్యమాల్ని నిర్వీర్యం చేసి ఏదో చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఇది కుదరదు, కుదిరే పరిస్థితి లేదు. 25 రోజులుగా సమ్మె చేస్తుంటే ఈరోజు ఎస్మా చట్టం గుర్తొచ్చిందా? 3 నెలల కిందట నోటీస్ ఇచ్చిన రోజు ఆ రోజు గుర్తు రాలేదా ఎస్మా చట్టం? ఆ రోజు అత్యవసర పరిధిలో లేరా? ఈ కాలంలో ఎన్ని రకాల సమ్మెలు చేసి ఉంటాం, దేశంలో ఎన్ని చోట్ల సమ్మెలు చేస్తుంటాం. అంగన్వాడీ వాళ్ళు ఈరోజు కొత్తగా ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నారా? ఐసీడీఎస్ అనేది జగన్మోహన్ రెడ్డి పుట్టక ముందు పుట్టినటువంటి ఈ స్కీమ్ అది. ఇప్పుడు నువ్వేదో కొత్తగా కనుక్కొని ఐసీడీఎస్ అనేది ఎస్మా పరిధిలోకి వస్తుందని మాట్లాడటం అంటే ఒక అర్థం లేనటువంటిది. ఈ ప్రభుత్వానికి కనీసమైనటువంటి విజ్ఞత లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నారు. ఈరోజు ఏ వీధి చూసినా, ఏ ప్రధాన నగరాలు చూసినా కూడా
చెత్తతో మురికి కాలువలంతా కూడా పొంగి పొర్లిపోతున్నాయి. ఒక పక్క కరోనా విజృంభిస్తాందని చెప్పని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వాళ్ళు మళ్ళా హెచ్చరిస్తానే ఉన్నారు. కానీ ఈరోజు నగరాల్లో ఎక్కడ చూసినా కూడా జలుబు, దగ్గు, జ్వరాలతో అనేక మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. రోడ్లంతా చెత్తమయమైపోయింది. దోమల బెడద పట్టించుకునే నాదుడే లేదు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అయ్యా మీరే హామీ ఇచ్చారు, ఎవరైతే నగరపాలక సంస్థల్లో, మున్సిపాలిటీల్లో, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారో అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తానని చెప్పని సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నారు. వాళ్ళకి 21,000 వస్తుంది అలవెన్స్ తో కలుపుకొని, చేతికొచ్చేది 13,000. ఈరోజు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. వాళ్ళు సామాన్య మధ్యతరగతి ప్రజలు. ఈరోజు వాళ్ళు చేసే సేవకి ఎంత జీతం ఇచ్చినా తక్కువే. తిరుపతి జిల్లా వెంకటగిరిలో 9వ తేదీ జరిగే తెలుగుదేశం పిలుస్తోందిరా కదలిరా బహిరంగ సభను ప్రజలు జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పిలుపునిచ్చారు. ప్రోగ్రాంలో ముఖ్యంగా 4 ఏళ్ల వైసీపీ అరాచక పాలన పైన స్వస్తి పలికే విధంగా కూడా ఈ రా కదలిరా బహిరంగ సభ జరుగుతుంది. దీనికి మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు 5వ తారీఖు నుంచి కూడా 22వ తారీఖు వరకు దాదాపు 25 పార్లమెంట్లో కూడా ఒక్కొక్క పార్లమెంట్లో ఒక్కొక్క సభను నిర్వహించి మరి విజయవంతం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యపరచడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ చేపట్టిన తరలిరా కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని తెలిపారు. సభలు జరుగుతుంది. దానిలో భాగంగా నిన్న కనిగిరిలో సుమారు 1,00,000 మందితో జరిగిన ప్రకాశం జిల్లాలో జరిగిన సభ ఏ విధంగా దిగ్విజయింది మీరందరూ కూడా తెలుసు. గతంలో స్వర్గీయ పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అనే నినాదంతో ఆ రోజు వచ్చినప్పుడు ప్రజల్లో ఏ విధంగా చైతన్యవంతులై, ఏ విధంగా ఆ రోజు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ సోదరులు, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి ఏ విధంగా ప్రబంధనం సృష్టించారో అదేవిధంగా ఈ 24వ సంవత్సరంలో కూడా కదిలిరా అనే నినాదంతో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సంబంధించిన ప్రణాళిక రూపొందించి దాని ద్వారా కూడా మొన్న జరిగినట్టు 5వ తారీఖు నుంచి 29వ తేదీ వరకు 25 పార్లమెంట్లో కూడా తిరుగుతున్నారు. తిరుమల నడక మార్గంలో మళ్లీ చిరుత సంచారం కలవర పెడుతోంది. 6 నెలలుగా 7 కొండలు ఎక్కాలంటేనే భక్తులు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. తిరుమల నడక మార్గాల్లో చిరుతల భయం భక్తులను ఇప్పట్లో వీడేలా లేదు. చిరుతల సంచారం తగ్గిందంటున్న టీటీడీ, నడక మార్గాల్లో ఆంక్షలను కూడా సడలించిన టీటీడీ ఇప్పుడు తిరిగి నడక మార్గాన్ని దగ్గరలోనే సంచరిస్తున్న చిరుతలు, ఎలుగుబంట్ల నుంచి భయాన్ని పోగొట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక తల పట్టుకుంటుంది. ఇప్పటికే ఇక మార్గాల్లో భక్తులకు కర్రలు ఇస్తున్న టీటీడీ గుంపులుగా తిరుమల యాత్ర కొనసాగేలా చర్యలు తీసుకుంది. మరోవైపు ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసేందుకు అటవీ శాఖ అనుమతి తీసుకోవాలని కూడా భావిస్తున్న తరుణంలో వరుసగా చిరుత, ఎలుగుబంటి సంచరిస్తుండడం అటవీ శాఖలో ఆందోళన కలిగిస్తోంది. మొదటి ఘాట్ రోడ్లోని ఎలిఫెంట్ ఆర్చ్ సమీపంలోనే చిరుత, ఎలుగుబంటి సంచారం అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో ఇమేజెస్ క్యాప్చర్ అయ్యాయి. 6 నెలల క్రితం కౌశిక్పై చిరుత దాడి, ఆగస్టులో లక్షితను చంపిన చిరుత, ఇలా వరుస ఘటనలతో బెంబేలెత్తుతున్న భక్తులు ఇప్పుడు తిరిగి నడక మార్గంలో సంచరిస్తుండడం గుబులు రేపుతోంది. చిరుతల భయం లేకుండా టీటీడీ భరోసా ఇస్తుందా? వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మార్గదర్శకాలతో అటవీ శాఖ చర్యలు తీసుకుంటుందా అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది. నరసింహస్వామి ఆలయం సమీపంలోనే చిరుత సంచారం కొనసాగినట్లు అటవీ శాఖ కూడా భావిస్తోంది. ఒకే ఫ్యామిలీకి చెందిన చిరుతలు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు గుర్తించిన అటవీ శాఖ నడక మార్గానికి దగ్గరగా వస్తే బంధించేందుకు ప్రయత్నిస్తోంది. కౌశిక్, లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే చిరుతల సంచారం కొనసాగుతున్నట్లుగా గుర్తించిన అటవీ శాఖ ఆ ప్రాంతమంతా చిరుతల ఆవాసంగానే భావిస్తోంది. ప్రే బేస్డ్ ఏరియాగా గుర్తించిన ప్రాంతంలో చిరుతల కదలికలు ఉన్న విషయాన్ని వాస్తవమేనన్న అభిప్రాయంతో ఉన్న అటవీ శాఖ అప్రమత్తంగానే ఉంది. టీటీడీ సహకారంతో నడక మార్గంలో వచ్చే భక్తులకు ఎలాంటి అపాయం తలపెట్టకుండా చేపట్టాల్సిన చర్యలన్నీ తీసుకుంది. ఇప్పటికే 6 చిరుతలను బంధించిన అటవీ శాఖ నిరంతర నిఘా కొనసాగిస్తోంది. కావలసినంత సిబ్బందితో అలిపిరి నడక మార్గంలోని 7వ మైలు నరసింహస్వామి ఆలయం ప్రాంతాల్లో నిఘా కట్టుదిట్టం చేసింది. వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా అనుమతిస్తే
కంచె నిర్మాణం చేపట్టాలా లేక ఇతర చర్యలతో చిరుతల భయం లేకుండా చేయాలా అని ఆలోచిస్తోంది. ఇక ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ తిరుమల కొండెక్కే భక్తులకు 2 రోజుల క్రితం గుర్తించిన చిరుత, ఎలుగుబంటి సంచారం భక్తుల వెన్నులో వణుకు పుట్టించింది. ఇప్పటికీ తిరుమల కొండెక్కే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకొని నడక మార్గంలో తిరుమల యాత్ర కొనసాగిస్తున్న పరిస్థితి ఉండగా ఇప్పుడు తిరిగి చిరుత కదలిక కంగారు పెట్టిస్తుంది. చిరుతల సంచారంపై నిరంతర నిఘా కొనసాగిస్తున్న అటవీ శాఖ అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో ప్రస్తుతం 300కు పైగానే ట్రాప్ కెమెరాలు, దాదాపు 100 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచింది. చిరుతల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ నడక మార్గానికి దగ్గరగా రాకుండా చర్యలు చేపట్టింది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సైంటిస్ట్ టీం అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గాలలో పర్యటించి చిరుతల సంచారం వల్ల భక్తులకు ఇబ్బంది లేకుండా చేపట్టాల్సిన చర్యలపై సర్వే నిర్వహించింది. ఈ మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైంటిస్ట్ టీం శేషాచలం అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులు, నడక మార్గాలు, ఘాట్ రోడ్లను దాటే సమయంలో ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన నిర్మాణాలపై కూడా ఆరా తీసి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సైంటిస్ట్ టీం ఇచ్చిన నివేదికలో ఏముంది అన్న అంశాలను బహిర్గతం చేయడం లేదు. అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టి మార్గంలో కంచె నిర్మాణం చేపట్టనుందా లేక ఎలివేటెడ్ వాక్వేల నిర్మాణం అవసరమా అన్న దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. స్కైవేస్ లాంటి ఓవర్ పాస్లు, అండర్ పాస్లపై కూడా చర్చ జరిగినా ఏ ప్రాంతాల్లో నిర్మించాలన్న దానిపై కూడా ఎక్స్పర్ట్ టీం పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇచ్చిన నివేదిక ఆధారంగానే టీటీడీ కూడా తిరుమల నడక మార్గాల్లో శాశ్వత ప్రాతిపదికన చిరుతల దాడులకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తోంది. అయితే తరచూ నడక మార్గాల్లో సంచరిస్తూ అతిథుల్లా భక్తులకు కనిపిస్తున్న చిరుతలు, ఎలుగుబంట్లు వెన్నులో వణుకు పుట్టిస్తూనే ఉన్నాయి. హతీరాంజీ మఠం భూములను అక్రమంగా ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కలెక్టర్ హతీరాంజీ మఠం ఫిట్ పర్సన్ రమేష్ నాయుడు పేర్కొన్నారు. తిరుపతిలో ఉన్న అందరికీ ఈ సందర్భంగా తెలియజేయండి ఏమనగా, మఠం ఆస్తులు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడితే గతంలో లాగా ఇప్పుడు ప్రభుత్వం చూస్తూ ఊరుకోదండి. అక్రమ నిర్మాణాలు చేపట్టిన ప్రతి వారికి ఈరోజు జరిగిన సంఘటన ఒక హెచ్చరికగా మేము తెలియజేస్తున్నాము. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే వారు అనవసరంగా వారి ఆస్తిని నష్టపరుచుకోవటం అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ ఒక హెచ్చరిక ఈరోజు ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 26వ మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో 26వ మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఐచర్ వాహనం మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలకి గురయ్యాడు. సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని తొలగించి ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. శ్రీకాళహస్తిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంకు అనుబంధంగా ఉన్న భరద్వాజ తీర్థం సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో, వివిధ రకాల పుష్పాలతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని వైభవంగా అభిషేకించి విశేష పూజలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి అవతాతలకు 3,000 రూపాయల పింఛన్ ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి పేర్కొన్నారు. ఈరోజు తలరాతలు ఎట్ట మార్చారంటే, చదువు వస్తేనే సంస్కరణ వస్తుంది, ఆ చదివే కలెక్టర్లు చేస్తుంది, ఆ చదివే ఇంజనీర్లు చేస్తుంది, ఆ చదివే డాక్టర్లు చేస్తుంది, ఆ చదివే స్టేజ్ పైన ఉన్న ఎంఆర్ఓని, ఎండిఓని అందరిని కూడా తయారు చేస్తుంది. అది ఏ జాతి వాడు చదివినా ఎంఆర్ఓ అయితే వానికి దండం పెట్టాల్సిందే. అటువంటి సిస్టమ్ వస్తేనే పేదవాడు తలరాత్రులు మారుతుందని, అటువంటి బిడ్డలు, పేదవాళ్ళ బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదవాలని కేవలం మీకందరికి కూడా నా విజ్ఞప్తి, ఒక్కతూరి ఆలోచించండి. ఇక్కడ కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, అమ్మఒడి అన్ని జాతులకు పడుతూ ఉండదు. ధనుర్మాసంను పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో కళాకారులు తిరుపతిలో గోవిందనామ స్మరణతో నగర సంచారం చేశారు. గరుడ దీపాన్ని ఊరేగిస్తూ హరినామ సంకీర్తనలు చేశారు.
ప్రతి ఒక్కరూ గ్రామంలో కానీ పట్టణాల్లో కానీ వెంకటేశ్వర స్వామి భజన మందిరాల్లో, ఈ కార్యక్రమం రామ మందిరాల్లో ప్రతి ఒక్కరూ వీధుల్లో భజన చేస్తూ మార్నింగ్ 5 to 6 చేసేవాళ్ళు. ఇది ఈ కొద్ది కాలంగా ఈ కరోనా ముందు నుంచి ఎవరు చేయడం లేదు. అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. ప్రతి ఒక్కరూ వారి వారి భజన మందిరం దగ్గర భజన గుళ్ళోడ చేయొచ్చు భజన, అయినా ఈదల్లో చేస్తే ఈ ధనుర్మాసం చాలా మంచిది. ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ వారి వారి రామాలయంలో ఉన్న భక్తులు ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని పండగ నెల ప్రతి ఒక్కరూ చేయాలని కోరుకుంటూ, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనకందరికీ కావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. భారతీయ విద్యాభవన్ శాస్త్ర విజ్ఞానంతో పాటు సనాతన ధర్మాన్ని పాటిస్తూ ముందుకు సాగుతోందని ఆ విద్యా సంస్థ డైరెక్టర్ సత్యనారాయణరాజు తెలిపారు. తిరుపతిలోని భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయ 34వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా భారతీయ సంస్కృత విశ్వవిద్యాలయం రిజిస్టర్ ఆచార్య రమాశ్రీ విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,670 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,808 రూపాయలు. వెండి 1 కేజీ ధర 74,000 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 76 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జపాన్లో మునిగిపోతున్న అంతర్జాతీయ విమానాశ్రయం, $20 మిలియన్ సముద్రం పాలు. గడ్డ కట్టిన దాల్ సరస్సు, ఇబ్బందులు పడుతున్న పర్యాటకులు. జగన్ 3వ జాబితాపై ఎమ్మెల్యేల టెన్షన్, తాడేపల్లికి క్యూ కట్టిన నేతలు. ఆంధ్రప్రదేశ్లో ఈసీఐ పర్యటన ఖరారు, తొలి విడతలోని అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు కసరత్తు. శేషాచల అడవుల్లో మాటేసిన చిరుతలు, అమలు కాని వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు. తిరుపతిలో కానరాని ప్లాస్టిక్ నిషేధం, నిద్రావస్థలో అధికార గణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.